ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఘోర రైలు ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పలు బోగీలు నుజ్జు అయ్యాయి, చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు 5గురు మరణించారని చెప్తున్నారు. 30 మందికి గాయపడ్డారని, వారిలో ఇంకా కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందజేస్తున్నారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోందంటున్నారు. అస్సాంలోని సిల్చార్ నుంచి పశ్చిమ బెంగాల్ సియాల్ దాకా బయలుదేరిన నెంబర్ 13174 కాంచన్జంగా ఎక్స్ప్రెస్ న్యూజల్పాయ్గురి జిల్లా సిలిగురి డివిజన్ పరిధిలోని రైదాసా రంగపని స్టేషన్ల మధ్య ఫన్సీ దేవావతి ఉదయం ప్రమాదానికి అయితే గురైంది. గూడ్స్ రైలు ఢీకొట్టిందని చెప్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ రైలును అయితే కనుక. ఈ ఘటనలో కొన్ని బోగీలు నుజ్జు అయ్యాయి. గూడ్స్ రైల్లో ఉన్న కంటైనర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, రైల్వే శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోగిల్లో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. క్షతగాత్రుల హాహాకారాలు, చెల్లాచెదురుగా పట్ట బోగిలతో సంఘటనా స్థలం బేతావహంగా మారింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాపాయాన్ని నివారించడానికి అన్ని వనరులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది మందులను సంఘటనా స్థలానికి తరలించినట్లు వెల్లడించారు. అంబులెన్స్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికులు, కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రుల కోసం సిలిగురి డివిజన్లో పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. సియాల్దా స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్ 03323508794, అలాగే 03323833326. ఒకసారి 03323833326. అస్సాంలోని గువాహటి స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్ వచ్చినట్లయితే 0361273111621. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది.